నేను మాత్రం నీకు ఒక ఇల్లు సంసారం చేస్తాను గాని నా బిడ్డ కావాలి నువ్వు ఉన్నట్టయితే నీకు మాత్రం నేను లగ్గం చేసే బాధ్యత నాదాని ఒప్పుకుంటున్నదయ్యో గోమాత అనేవో మహామునేశ్వరుడు అతి గోమాత పిల్ల కావాలి. గోమాత మాత్రం పాతాల గంగ లోపల అంటు స్థానం ముట్టు స్థానం ఆడొచ్చే వరకు అక్కడనే కూర్చున్నాడు. కూర్చొని వచ్చిన తర్వాత ఏమంట ఉన్నది దగ్గరికి తీస్తుందో మునేశ్వరుడే దగ్గరికి తీసుకొని ఏమంట ఉన్నదంటే ఓ మునేశ్వరుండా అట్టి గంటను మాత్రం నా సహాయం తోటి నువ్వు గంటను తొలిపడగొట్టవాలి. కింద దునికి మాత్రం 33 కోట్ల దేవతలకు దీపరాధనం చేయాలి. 33 కోట్ల దేవతలు మాత్రం నీకు నెల తిరిగినా దొరకరు, 2 నెలలు తిరిగినా దొరకరు. కాబట్టి నా చుట్టూ నీవయ్యో తిరగరాదు వర్యా దేహం లోపల చెవుల దేవుడు ఉన్నది, ముక్కుల దేవుడు ఉన్నది, కంట్ల లోపల దేవుడు ఉన్నది, ఇంట్లో దేవుడు ఉన్నది, కడుపు లోపల దేవుడు ఉన్నది. 33 కోట్ల దేవతలు నా యొక్క దేహం లోపల ఉన్నాయి. కాబట్టి నా చుట్టూ నువ్వు 3 చుట్లు తిరిగి దీపరాజనం చేసినట్టు అయితే నీకు పుణ్యంబు దక్కునయ్యో లగ్గమైతే అదందో అదే ప్రకారంగా మాత్రము సత్యమా జమదగ్ని మహామునేశ్వరుడు గంటను తొలిపడగొట్టినాడు. కింద దునికి మాత్రము 3 చుట్టూ తిరిగి దీపరాజనం చేసిండు. శంకరుని కాడికి పోయినాడు. శంకరుని కాడికి పోయి శంకరుండో 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 తొలిపడగొట్టినాడు. 33 కోట్ల దేవతలకు దీపరాజనం చేసినాను అని పలుకుతున్నాడు. పలికేటి వరకల్లా దేవాన దేవతలు, రాజులు, వీరులు, సూర్యుడు వచ్చి కూర్చున్నారు. అంత అందులో శివశంకరుడు ఏమంటా ఉన్నాడు, నువ్వు మాత్రం గంటలు తొలిపడగొట్టంగా 33 కోట్ల దేవతలకు దీపరాజనం పెట్టంగా సాక్ష్యం ఏది తెమ్మండు శంకరుడో సాక్ష్యము తెమ్మనగానే ఆ యొక్క గోమాత మాత్రం ముందుకొస్తా ఉన్నది. నీ గోమాత మాత్రం నా ఎమ్మటే ఊరికొచ్చినది. అడగవయ్య శంకరుండో అడిగా తెలుసుకోమ్మండో